జాను శ్రీజు ఇంతసేపు అయింది. శ్రీజు రెడీ అయిపోయింది పాపం నా కోసం ఐలైనర్. ఒక కన్నుకి ఐలైనర్ పెట్టిన, ఇంకొక కన్నుకి ఐలైనర్ పెట్టలే. ఈమె అస్సలు గిమకి బట్టలు ఐరన్ చేసి ఇచ్చిన. జానీ ప్లీజ్ ఒక్కసారి నా వ్లాగ్ లో ఏమన్నా 2 మాటలు మాట్లాడు జానీ. పింక్ బ్యూటీ అస్సలకి శ్రీజ ఏ ట్రిప్ కి వచ్చినా సరే పండుకోంది. ఆ ట్రిప్ కంప్లీటే కాదు. అక్క చెల్లెలు పోయిరు మళ్ళీ వచ్చి ఏమైంది పండు అయిపోయినాయా? ముందు మొత్తం ప్రొఫెషనలిజం చూపించేస్తుంది. ఫ్లైట్ కి ఫస్ట్ ఎయిడ్ నేర్చుకో అంటే నా కాలు కొట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు నేను జను శ్రీజు ముగ్గురం కలిసి బయటికి పోతున్నాము. మేము ఏమనుకున్నాం అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ పోదాము సన్ రైజ్ జూన్నీకి అని అనుకుండే. బట్ మళ్ళీ అమ్మని ఇడిచిపెట్టిపోతే అమ్మకి భయం అవుతుంది. అమ్మ పండుకోలేదు, ఇంట్లో ఉండలేదు, అట్లా మాతో పాటు రాలేదు కూడా. ఆమెకి రోడ్డు మీద అంత పొద్దున పోవాలంటే భయం కూడా అవుతుంది. సో ఫైనలీ ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. సో ఇంకొక 1 అవర్లా క్విక్గా స్నానం చేసుకొని బయలుదేరదాము. ముగ్గురం చాలా రోజులైంది బయటికి వెళ్ళి. సో ఎట్లో సన్ రైజ్ని అయితే చూడలేకపోతున్నాం, కానీ బయటకైతే పోగలుగుతాం కదా. ఎక్కడికి ఏంటిది అనేది కాసేపట్లో తెలుస్తుంది. అయితే ఇంకా లేయట్లేదు. జాను శ్రీజు ఎంత నిదానంగా రా, లేండి. అవుట్ఫిట్ చూస్ చేసుకుందాం. మేము అన్ని బట్టలు చదువుకోవాలా, ఏం బట్టలు తీసుకోవాలి. ఇగ్నోర్ దిస్ మెస్. ఇవి చుడిదార్లు ఇట్లనే అయిపోతే ఎందుకో ఏమో తెలియదు. మామ్ ఇస్ గోయింగ్. బాయ్ మమ్మీ, జాగ్రత్త. ఈరోజు వస్తున్నారా లక్ష్మి గారు? వస్తావా? ఓకే, జాగ్రత్త. ఓ మమ్మీ వెళ్తుంది ఎక్కడికి మమ్మీ? ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్తుంది. జాను శ్రీజు ఇంతసేపు అయింది. శ్రీజు రెడీ అయిపోయింది పాపం నా కోసం ఐలైనర్. ఒక కన్నుకి ఐలైనర్ పెట్టిన, ఇంకొక కన్నుకి ఐలైనర్ పెట్టలే. ఈమె అస్సలు గిమకి బట్టలు ఐరన్ చేసి ఇచ్చిన, అన్ని చేసి ఇచ్చిన. అందరికన్నా ఫస్ట్ పోయింది, ఇంతవరకు రెడీ కాలేదు. నువ్వు ఐశ్వర్య రాయివి నీ మీదే పడి ఏడవాలన్నాడు. కంప్లైంట్లు. శ్రీజకి అది ఇంకొక ఐలైనర్ పెడతా. జానీ ప్లీజ్ ఒక్కసారి నా వ్లాగ్ లో ఏమన్నా 2 మాటలు మాట్లాడు జానీ. పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంతేనా, ఇంకేం మాట్లాడు? సరే ఈరోజు నేను వెళ్తూ అడుగుతా, నడవండి. ఓకే డన్. జానీకి పెళ్లి చూపులకి వెళ్తున్నాం అక్క. పాటలు పెట్టుకొని వైబ్ చేస్తుంటే మా డివైస్ డిస్కనెక్ట్ అయిపోయింది. కనెక్టే అవ్వట్లే అన్ఫార్చునేట్ గా. 1 అవర్ ట్రై చేసినాం, ఇంకా మాకు విసుకొచ్చేసింది. రేడియో వింటున్నాం, రేడియో మీకు ఎక్కువైపోయిందమ్మా ఇదేనండి అంటుంది పింక్ బ్యూటీ. అస్సలకి శ్రీజ ఏ ట్రిప్ కి వచ్చినా సరే పండుకోంది. ఆ ట్రిప్ కంప్లీటే కాదు. మంచిగా కూర్చుంటావు కదా. అదే బెడ్షీట్ కూడా పెడితే ఈసారి ఎందుకు షాలు ఉంది శ్రీజ, అది కూడా అదే అనుకుంటున్నా. నీకే తెలివి ఉందా దొంగ మోందా? గతి లేని పరిస్థితిలో రేడియోలో ఆన్ చేసుకుంటే ఎప్పుడో ఇనన్ పాటలు కూడా వినిపిస్తాయి. మూసుకొని వింటాం, ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి. అండ్ సీ దిస్ బ్రాడ్వే. వచ్చేసినాం. దిస్ ఇస్ బ్రాడ్వే, నా ఫేవరెట్ అసలుకి. జాను ఏం తాగుతున్నావు? ఏం చాయ్? బ్రాడ్వే చాయ్. హౌ వాస్ టీ? సూపర్. చిన్న సమోసా ఎట్లుంది? బాగుంది కదా. ఒకవేళ సన్ సిటీ శ్రీశైలం అంటున్నా, చిల్కూరుకి వెళ్లే వేళ దేర్ ఇస్ అ బ్రాడ్వే. డెఫినెట్ గా యూ మస్ట్ ట్రై లెమన్ టీ, ఇరానీ చాయ్ అండ్ చిన్న సమోసా. యూ విల్ నెవర్ ఫర్గెట్. అంత బాగుంటది. స్టార్ట్. ఫస్ట్ మనం కనెక్ట్ చేసుకుందామా? ఇవి చూడ, కార్ కనెక్ట్ అవుతుందో లేదో ట్రై చేద్దాము. మన బెస్ట్. లెట్స్ సీ. కాదు కనెక్టెడ్ రే. కనెక్ట్ అయిపోయింది అసలుకి. చూడు అంత తేడా సేమ్ మాలాగానే కొంచెం తేడా. ఇప్పుడు చిన్నప్పుడు 2nd క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చిందంట. సెకండ్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చిందంట. క్లాస్ లో ఉన్నప్పుడు రాలేదే మెంటల్ దానా. నువ్వు గోల్కొండ 2nd క్లాస్ లో ఉన్నప్పుడు పోయినావు. చిలుకూరు నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చినాము. అవునా? 6th క్లాసా? కాదు 7th క్లాస్.
హెచ్ కాదు. అవునే నాకు గుర్తు. సరే ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది. చిన్న ఉన్నప్పుడు వచ్చిన బేసికలీ. చిన్న ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు పెద్ద ఆంటీ అయిపోయింది. స్టిక్కర్ పోయింది. వచ్చినాము, కార్ లోపలనే పెట్టుకున్నాము. ఆడ పార్కింగ్ దగ్గర ప్లేస్ లేదన్నారు. ఒక మాల తీసుకొని కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోయాం. స్వామికి పెట్టింది. ఒక సైడ్లు ఇస్తే కార్లో వేసుకుందామని, ఒకటి దేవుని దగ్గర ఒకటి ముందు వేసుకుందామని తెచ్చుకున్నాము. మా జానికి అది వేయనికే కూడా బరువైతుంది. ఇది వెనకాలకుంది. బస్ కథం క్యూట్ ఉన్నాడు మా గణేశుడు. బుజ్జి బుజ్జి గణప్. ఇక్కడ జస్ట్ మేము ఏం తీసుకున్నాం? పపాయ అండ్ ఉసిరికాయ. జస్ట్ పపాయ అండ్ ఉసిరికాయలు తీసుకున్నాం. జామకాయలు తీసుకోవాలి, బట్ వీ వాంట్ టు టేక్ అ గుడ్ వన్. ఇక్కడ చాలా ఫ్రెష్ గా మంచిగా దొరుకుతాయి. అక్కడ అంత ఫ్రెష్ లేవు. ఎదురుగా ఆంటీ కూడా ఉంది, సో చూద్దాం. అక్క చెల్లెళ్ళు పోయిరు, మళ్ళీ వచ్చిరు. ఏమైంది? పండు అయిపోయినాయా? ముందు చూద్దాం. అవునవును, ముందు చూద్దాం. బ్యాడ్ లక్, లెట్స్ సీ. ఉంటాయి ముందు కూడా కొన్ని. పెద్దవి వద్దు జాను, ఇవి కూడా పెద్దగా ఉన్నాయి. ఈ గేగులు ఎట్లా అక్క? వచ్చింది జామకాయల కోసం స్పెషల్ గా. సో జామకాయలు మంచిగా దొరకాలి, స్పెషల్లీ దేశీ వన్. ఆంటీ దేశీ జామకాయలు ఉన్నాయా? ఎట్లా కేజీ? 60. తీయగున్నాయా? ఈ గేగులు ఎట్లా? సరే గేగులు ఇవి కూడా కావాలా? ఫ్లయింగ్ చేసేటప్పుడు ఈ గుడికి వస్తుండే, మళ్ళీ ఇప్పుడే దాని తర్వాత ఎంత చేంజ్ చేసేసినారో గుడిని మొత్తాన్ని. ఇంటికి పోయి వండుకున్నంత ఓపిక అస్సలకి లేదు, అమ్మ కూడా లేదు. సో ఈయనే బర్గర్ తినేస్తున్నాము ఈ రోజుకి. ఇంటికి పోయి ఒక నాప్ తీసుకోవాలా. పొద్దున 5కే లేచినాం, రాత్రి ఐ థింక్ 1:30కి వండుకున్నాం అనుకుంటా. వీళ్ళు 2కి వండుకున్నారో 3కి వండుకున్నారో తెలియదు. తెచ్చేసింది మన జానీ థమ్స్ అప్, స్ప్రైట్, కోకా-కోలా. జస్ట్ గాట్ అప్. టైంలో వండుకున్నాము, టైంలో లేచినాము. స్పందన హైదరాబాద్కి వచ్చింది, 2 days అవుతుంది. అండ్ షీఈస్ గోయింగ్ బ్యాక్ టుడే. సో దాన్ని కాసేపు ఎయిర్పోర్ట్లో కలిసి డిసైడెడ్ టు హ్యావ్ డిన్నర్ టుగెదర్. ఇది ప్రస్తుతానికి ప్లాన్. బట్ కాసేపు పొద్దున నడిపినందుకే నా కాళ్ళు నొప్పి అవుతున్నాయి, ఎందుకో తెలియదు. బికాస్ ఆఫ్ మై బ్యాక్ పెయిన్ నా కాళ్ళు కూడా నొప్పి అవుతాయి. అవి ఎట్లా కనెక్ట్ ఉన్నాయో ఏమవుతున్నాయో తెలియదు. కాసేపు జస్ట్ ఒక 20-30 kilometers నడిపితే నెక్స్ట్ 2 days ఐఎమ్ ఆన్ బెడ్, లైక్ పేషెంట్, ఒక సిక్ పేషెంట్ లాగా ఐఎమ్ ఆన్ బెడ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే డూ లెట్ మీ నో. డ్రెస్ చేంజ్ చేసుకొని కంఫర్టబుల్ క్లోతింగ్ వద్దాము, అండ్ దెన్ లెట్స్ మీట్ హర్. నేను ఏం తీసుకుపోతలే, నాకు నిజంగా చేతనెత్తలే, బట్ పోవాలి, తప్పదు. మొత్తం ప్రొఫెషనలిజం చూపించేస్తుంది. ఇది పెట్టేసేగా 2 రోజులకి 2 బ్యాగులు పట్టుకొచ్చింది. డైరెక్ట్ వచ్చిననే రాయిగరా. పాపం నేను లేట్ అయిపోయిందని 10 minutes ఆడనే వెయిట్ చేసింది. లోపల వచ్చింది మేడం. పర్లేదా, రోడ్ మీద ఏదో వెయిట్ చేస్తావు. చలో లెట్స్ గో. ఇక్కడ నుంచి తీసుకోవాల్సింది. పందన ఏదో ఒక దగ్గర ఆడనీకి పోదామంటే మేము తిన్నీకి వస్తే సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఆడనీకి ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అంతేనా? నేను ఢిల్లీకి పంపిస్తాను నీకు కదా ఆడి గెలిచి. అంతే చెయ్యి. డెమో ఎట్లా చేస్తున్నావో చూసి నేను పోతా. లే అవసరం లేదు, నువ్వు పో ఫస్ట్. నువ్వు చిన్న పిల్లలది అనుకుంటానే. షూస్ ఇప్పు. कितने चांस है इसमें? 2 चांस. हाँ ठीक है, 2 चांस मैडम, जाना. ठीक है चलो. धीरे ఆడ ఏం కాదు. ఆల్ ది బెస్ట్. ఇంకా నైస్ అవుట్ఫిట్ సెట్ అయింది అక్క.
అక్క స్ట్రాటజీ యూ షుడ్ బెటర్ నాట్ హోల్డ్ దేర్. అక్కడ అట్లా నార్మల్గా గట్టి పట్టుకో దాంతో. అక్కడి నుంచి తీసే. నా అందుకడ పెట్టద్దన్న కాదు. అయ్యో వద్దే 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 అంటే కాలికి తాకిచ్చింది. ఇగో ఇలా రక్తం కూడా వస్తుంది. ఫ్లైట్ కి ఫస్ట్ ఎయిడ్ నేర్చుకో అంటే నా కాలు ఇరగొట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంకా చాలే బ్యాండేజ్ పెట్టు నువ్వు దాన్ని. అదే నేర్చుకున్నదాన్ని అంతేలే పనికొస్తుంది పరిస్థితి. ఏడక్కడ నేర్చుకున్నా. దొంగ మొహంది ఢిల్లీ పోతూ పోతూ గుర్తుంచి పెట్టి పోతుంది. మళ్ళా దొంగది. అదే దక్క నేను వచ్చి పడేసినట్టు ఏడకి. ఇగో ఈడ. యా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ గోళ్ళు నాకు కుచ్చుకుంటున్నాయి. మెంటల్లోనా నేను పెట్టుకున్నా. నీకు దండం పెడతా. వచ్చి తాకించుకున్న దొంగది. ఇప్పుడు నాకు అది పోయే వరకు ఇది గుర్తుంటది. తిన్నికే పోదాం. అదే మనం మంచి పని చేసినట్టు ఆర్టిస్ట్ అంట. చలో లెట్స్ గో అండ్ హ్యావ్ డిన్నర్. సౌండ్ బిర్యానీ. ఇది కంప్లీట్ చేయగలుగుతామా లేదా అనేది. హైదరాబాద్కి వచ్చినప్పుడు బిర్యానీ తినాల్సిందే. అంతే. ఉండే వరకు తినాలి. ఈసారి నేను ఢిల్లీకి వచ్చి నీకు కొండి పెడతా. గ్లాస్ చూడు ఎంత గలీజ్గా ఉందో నా గ్లాస్ అసలుకి. షీస్ గోయింగ్. ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాము. బట్ ఫ్లైట్ దొరుకుతుందా లేదా అది అసలుకైనా క్వశ్చన్. దొరకకపోయింది అనుకో మళ్ళీ చూస్తారు నా వ్లాగ్ లో. Backside history. As being a crew, no priority. Priority ఉండదు అంతే. దునియాకి కనిపించేది ఒక్కటి, అయ్యేది ఒకటి. ఇది ఎవరికి తెలియని బ్లాక్ హిస్టరీ. అంతే 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 అంతే. No one knows. చలో లెట్స్ డ్రాప్ హర్. Bye bye. Bye babes. Bye bye. Bye. I'll miss you again. ఈ ఫస్ట్ నీకు లైట్ దొరుకుతుందో లేదో చూద్దాం. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంది. సో ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ కూడా అవ్వచ్చు. చల్ బాయ్ బాయ్. ఐ యామ్ సో డన్. లైక్ ఫ్లైట్ దొరుకుతుంది అనుకుంటే పాపం దానికి ఫ్లైటే దొరకలేదంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు పిక్ హర్. ఐ ఫీల్ సో బ్యాడ్. అండ్ దెన్ యాజ్ అ క్రూ నిజంగా ఫ్రీ టికెట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది తప్పించి అది హ్యాపీగా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేసే అంత సీన్ అయితే ఉండదు. లాస్ట్ మూమెంట్ కుక్కల్లాగా ఉరుకుతూనే ఉండాలి. ఎవరైనా టికెట్ బుక్ చేసుకొని లాస్ట్ మూమెంట్ రాకపోతే వాళ్ళ ప్లేస్లో మాకు ఇస్తారు, లేదా ఒకవేళ 1-2 సీట్లు ఖాళీ ఉంటే ఇస్తారు తప్పించి క్రూ కానీ ప్రయారిటీ అస్సలకి లేదు. లుక్ హూ ఇస్ బ్యాక్. ఈరోజు మార్నింగ్ నుంచి ఐఎమ్ జస్ట్ డ్రైవింగ్. I'm so glad that I have you in my life. చాలా తక్కువ మంది ఉంటారు అలా. అమ్మమ్మ అక్క 1 hour డ్రైవ్ చేసింది ఎయిర్పోర్ట్ కి. మళ్ళీ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఐ సెడ్ నాకు టికెట్ దొరకలేదు అక్క. షీ అగైన్ కేమ్ 1 hour డ్రైవింగ్. మళ్ళీ 1 hour డ్రైవింగ్. No one does that. పాపం ఓన్లీ 1 hour రెస్ట్ తీసుకొని అగైన్ షీల్ బి బ్యాక్ టు ఎయిర్పోర్ట్. ఈసారి నేను నిన్ను ట్రబుల్ చేయాలి. అయ్యయ్యో ఐ కెన్ కమ్. వాట్ ఇస్ దిస్? ఐ యామ్ డన్. హ్యావ్ టు జస్ట్ స్లీప్. ఇప్పుడు నిద్రపోతే నిద్ర కూడా రాదే ఉన్న టెన్షన్లకి. కళ్ళు మూసుకుంటే 10 తిరుగుతాయి మైండ్లల్లో. రేపు ఏంటిది, ఇదేంటిది, ఇది ఎప్పుడు కట్టాలి, అది ఎప్పుడు కట్టాలి. నిద్రలో కూడా కొంచెం బిజీగా ఉంటాను. అంతే నా పనే అది. శ్రీజు తీ తల్లి, ఇంటికి గెస్ట్ వచ్చింది. పెద్దది తల్లి అది కూడా. మా ఇంట్లో అందరు నిద్ర ముబ్బుతో ఉన్నారు. ప్రస్తుతానికి 1:40 అవుతుంది టైమ్. అండ్ దెన్ షిల్ జస్ట్ గెట్ అప్ ఎట్ 3 అనుకుంటా. 3:30కి బయలుదేరాలి. ఒక 1 hour అలా నాప్ వేసుకొని మళ్ళీ రెడీ అయిపోతుంది. ఐ జస్ట్ చేంజ్, విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత ఆమెకి సెండ్ ఆఫ్ ఇచ్చి వీడియోని ఎండ్ చేద్దాము. ఎస్, ఆమెకి ఇప్పుడు 3:30 అంటే 4 o'clockకి ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ కూడా టికెట్ దొరికేది గ్యారంటీ లేదు. 100లో 1% గ్యారంటీ కూడా లేదు. బట్ పోయి ఆమె కూర్చోవాలి, ఎందుకంటే ఆమెకి రేపు ఈవినింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది.
సరిపోయింది. రేపు ఈవినింగ్ పెట్టుకొని నిన్ననైనా స్టార్ట్ అవ్వాలి కదా. అంటే క్రూకి అంత ధైర్యం ఉండాలి, సాహసం. అప్పుడప్పుడు అలాంటి ట్విస్టులు అవుతుంటాయి అన్నమాట. సో రేపు కూడా ఆమెకి ఇంకా దొరుకుతుంది.